ఓకే. ఓకే అండి. బట్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అంటారు? ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ప్రతిరోజు వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్‌కి అంటించుకోవటం. ఓకే. దానికి ఏదైతే నేను చెప్పాను కదా! అంటే ఈ స్విచ్ వర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లలో యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెన్ రూపంలో యూజ్ చేస్తారు. కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది మొబైల్స్ అంటే మీరు ఇందాక చెప్పారు లైక్ టాటూ రూపంలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ ఈ చేసుకోవాలంటారు? స్విచ్ వర్డ్స్‌ని మనం ఒక చాంటింగ్ లాగా చేయొచ్చు. ప్రతిరోజు ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు నేను చెప్పాను. మనీ కావాలి, అబౌండెన్స్ కావాలి. మీరు ఎంత కావాలనుకుంటున్నారు? నాకు అనుకోని మార్గాలు నేను ఊహించిన మార్గాల్లో ఈ నెల నాకు 10,00,000 రూపాయలు వచ్చినందుకు థాంక్ యూ అని ఓకే. మీరు ఒక మెన్షన్ పెట్టుకొని బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. ఓకే. ఈ స్విచ్ వర్డ్‌ని మీరు ప్రతిరోజు ఒక 108 టైమ్స్ చాంటింగ్ చేయొచ్చు. ఓకే. 108 సార్లు పదే పదే మననం ఓకే. చేయటం. లేదు నేను రాస్తాను అంటే కూడా రాయొచ్చు. ఓకే. మినిమం 28 టైమ్స్ రైట్ చేయాలి. అయితే రైట్ చేయాలి లేదంటే అయితే కాదు, ఖచ్చితంగా పొద్దున పూట రాయటం వచ్చిన ఖచ్చితంగా వాళ్ళు, రాయాలంటారు? చదవటం వచ్చిన వాళ్ళు, రాయటం వచ్చిన వాళ్ళు 28 సార్లు నోట్ చేయాలి. ఓకే. పొద్దున సాయంత్రం ఒక బుక్ ఓకే. పెట్టుకుని సెపరేట్ గా. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక మొదట 5 సార్లు రాసినప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. తర్వాత నిదానంగా అందులో ఒక 20 సార్లు రాస్తే ఒక్కసారి మనకి ఇది మన బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఓకే. అలా మనం 21 డేస్ టు 41 డేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిజిస్టర్ అవుతుంది. హ్మ్. అంటే ఒక రాజమౌళి గారు గాని ఇలా గొప్ప గొప్ప సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ వాళ్ళకి స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళు చూడగలుగుతారు. ఓకే. అలాగే మనం ఈ డబ్బుల్ని మనం రావాలన్నప్పుడు, అబౌండెన్స్ రావాలన్నప్పుడు ఎందుకు కావాలి, ఎంత కావాలి, దేనికోసం కావాలి, ఆ డబ్బులతో మనం ఏం చేస్తున్నాము, ఆ 10 లక్షలు నీకు ఏం అవసరం అని మనకి పర్టికులర్ లెక్క కావాలి. ఓకే. ఆ 10 లక్షలు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఆ 10 లక్షలతో ఏమేం చేస్తామన్నది మనం విజన్ చేయాలి 2 నిమిషాలు. ఓకే. అలా 108 టైమ్స్ మీరు చెప్పగలిగితే టైం ఉంటే 108 టైమ్స్ చెప్పండి. లేదు 28 టైమ్స్ ఖచ్చితంగా రాస్తూ నైట్ రాయటం చేయండి. మధ్యలో 1 అవర్ కి లంచ్ బ్రేక్ అలా బ్రేక్ ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నోట్లో చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. ఇది లేదు నాకు ఇంకా టైం ఉంది, మీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేసుకోండి. ఓకే. రికార్డ్ చేసుకుని ఇదే స్విచ్ వర్డ్ ని 108 సార్లు రికార్డ్ చేసుకొని కంటిన్యూ లిజనింగ్ చేయొచ్చు. హ్మ్. మన నిద్రపోయేటప్పుడు కూడా మెడిటేషన్ రూపంలో కూడా దాన్ని చేసుకుంటూ నిద్రపోవచ్చు. ఇంకా బాగా ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఈ వాటర్ బాటిల్ కి స్విచ్ వర్డ్ ని మీరు పేపర్ కి దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని లేదా స్టిక్ చేసుకొని మీరు వాటర్ తాగిన ప్రతిసారి నాకు 10 లక్షల రూపాయలు అనేక మార్గాల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ హ్యాండ్ మీద ఓకే. బ్లూ ఇంక్ గ్రీన్ ఇంక్ తోటి రాసుకోండి. ఓకే. బ్లూ గ్రీన్ రెడ్ మూడిట్లో ఏదైనా రాసుకోండి, బ్లాక్ మాత్రం వాడద్దు. ఓకే. ఈ మూడిట్లో హ్యాండ్ మీద రాసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, మన శరీరానికి వైబ్రేషన్. బ్లాక్ ఇంక్ తో రాస్తే ఏమవుతుందంటే బ్లాక్ ఇంక్ తో అన్నప్పుడు మన శని భగవానుడు అంటే Yeah. మనకి బ్లాక్ అంటే లైక్ మనకి డివోషనల్ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ వచ్చేసి శని భగవానుడు అనేసి మనకి చెప్తుంటారు. చాలా మంది బ్లాక్ అనేది బట్ మనకి స్విచ్ వర్డ్స్ కింద కూడా వచ్చేసి బ్లాక్ యూజ్ మనం అసలు చేయకూడదు. బ్లాక్ అనేది మనకి ఏమవుతుందంటే డార్క్ గా బట్ ఇది అయిపోతుంది. యూనివర్సల్ అట్రాక్షన్ కదా, సో దీన్ని కూడా బ్లాక్ అనేది యూజ్ చేయొద్దంటారా? యూనివర్సల్ Okay. కలెక్షన్ కి మనం ఎప్పుడైనా సరే చూడండి, రెడ్ అంటేనేమో మనకి అట్రాక్షన్, Yeah. మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటది. మూలాధార చక్రానికి రెడ్ అనేది Red. బాగా యాక్టివేటివ్ గా ఉంటుంది. గ్రీన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏంటి, మనకి ఎవరి గ్రీన్ అని మాట్లాడతాం. అవును. అంటే మన లైఫ్ ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి. ఆ 3 పూలు 6 కాయలు అవును. అన్నట్టు మనం పచ్చదనం. మనకి ఉగాది వచ్చినప్పుడు మనం రాబోయేది ఉగాది కదా, Yeah. మనకి ఉగాదిలప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, మొత్తం పచ్చదనాలు కిలకిల రావాలన్నట్టు ఎప్పుడు మన లైఫ్ పచ్చగా ఉండాలి, నిండుదనంగా ఉండాలంటే గ్రీన్ కలర్ తోటి చేస్తాం. అంటే అనాహిత చక్రానికి, హార్ట్ చక్రానికి మనకి ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. Okay. హార్ట్ చక్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనం ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకోగలుగుతాం. ఓకే. బ్లూ కలర్ వచ్చేసరికి మనకి థ్రోట్ చక్ర. మనం ఎప్పుడు కూడా ఏంటి, గొంతులో మనకి కమ్యూనికేట్ చేయడం రావాలి. ఆ కమ్యూనికేట్ చేయడం రావాలన్నప్పుడు మనకి చాలా మంది ఇంట్రోవర్ట్ ఉండిపోతారు, ఏది ఎక్స్ప్రెస్ చేయలేరు. Yeah. అట్లీస్ట్ మనతో అయినా మనం మాట్లాడుకోవడం రావాలి, ఎదుటి వాళ్ళకి మనకున్న ఫీలింగ్స్ చెప్పడం రావాలి, భావాలు చెప్పడం రావాలి, చెప్పింది వాళ్ళకి అర్థం అవడం కావాలి. అట్లీస్ట్ మనతోటి యూనివర్స్ తోటి మనం మాట్లాడుతాం వస్తే ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ వెళ్ళేసరికి ఏమవుతుంది, మనకి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. అంటే డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతాము. దాంట్లోకి మన ఏమంటారు చాలా స్లోగా. వాళ్ళకి చాలా మంది బ్లాక్ ని పాజిటివ్ వేలో తీసుకోరు, Yeah. నెగిటివ్ గా అనుకుంటారు, అశుభం అనుకుంటారు, నెగిటివ్ గా అనుకుంటారు. మనం ఎంత రెడీ అయినా కూడా కళ్ళకి మాత్రమే కాటికి పెట్టుకుంది కొంచెం, Yeah. మొత్తం ఎక్కడ కూడా వేసుకోరు. చాలా మంది కూడా బ్లాక్ అవాయిడ్ చేయండి, డ్రెస్ అవాయిడ్ చేయండి అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మనకి అంతా కూడా ఫలితాలు ఇచ్చేది చేసే కూడా శని భగవానుడు మనకి కర్మకారకుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు వస్తది. కానీ అది స్లో ప్లానెట్ గా ఉంటది కాబట్టి బ్లాక్ అనేది మనం రాయాలి. ఓకే. చక్రాస్ ఎప్పుడైతే మన బాడీలో చక్రాస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి మనం అన్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలం.